మెదక్ జిల్లా రామాయంపేటలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. మహిళా డిగ్రీ కళాశాలలో రెసిడెన్షియల్ విద్యార్థుల హాస్టల్స్ ను పరిశీలించిన ఆయన గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యార్థులు ఉంటున్న హాస్టల్ పూర్తిగా జలమయమైందని అన్నారు. విద్యార్థులు అక్కడే ఉండే పరిస్థితి లేదని, దీంతో పోలీసులు స్థానిక యువకుల సహాయంతో విద్యార్థులను వేరే స్కూల్కు షిఫ్ట్ చేసినట్లుగా తెలిపారు. ఎంపీ నిధుల నుండి బోర్ మోటార్ శాంక్షన్ చేస్తామని ఆయన వెల్లడించారు. రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్ లోపలికి రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ అటు పోలీసులు ఇటు రెవెన్యూ స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు, ఉన్న బోర్వెల్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి కొత్త బోర్వెల్తో పాటు దానికి కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు. ఆ రెండింటిని కూడా ఎంపీ లాడ్స్ కోట కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ 99% మహిళలే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం, ఎందుకంటే లోపలికి వచ్చేటువంటి పేరెంట్స్ కానీ ఇతరత్ర సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీని కాపాడుకునేటువంటి రీతి లోపల అక్కడ ఒక సెక్యూరిటీ గదిని కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నాం. విద్యార్థుల్ని కాపాడుతూ నిన్నటి నుంచి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మా ఉపాధ్యాయుని సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, వర్షాలు తగ్గి పిల్లలు నార్మల్గా రెస్టోర్ అయ్యేంత దాకా తల్లిదండ్రులాగా మీరే వాళ్ళని కాపాడాలని సందర్భంగా వారికి సూచిస్తున్నాం. ప్రభుత్వ పరంగా, పార్లమెంట్ సభ్యుడిగా నా పరంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా 1 గంట రాత్రి అయినా ఈ కళాశాలకి సపోర్ట్గా నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.